అందరికీ నమస్కారము. నా పేరు శ్వేత. నాకు ఇద్దరు అమ్మాయిలండి. మా పెద్దమ్మాయిని అమెరికా పంపించడానికని మేము ఏర్పాట్లు చేసుకున్నాము. వీసా ఇంటర్వ్యూకి వెళ్తే వీసా ఇంటర్వ్యూ పోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఏం తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, మేము అన్ని కరెక్ట్గానే చేశామే అని అనుకున్నప్పుడు నేను మా పిల్లల జాతకాలు చిన్నప్పటి నుంచి ఎవరికి చూపించలేదు. అప్పుడు జాతకం ఎవరికైనా ఆస్ట్రాలజర్కి చూపించాలి అనుకున్న టైంలో మేము రాజసుధ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ ఒక స్టోన్ ఇచ్చారు, తర్వాత పరిష్కార మార్గాలు చెప్పారు. అవి చేశాము. అవి చేయటం వల్ల మా పాపకి 2వ అటెంప్ట్లోనే వీసా వచ్చింది. ఇప్పుడు తను అమెరికాలో ఉంది, మంచిగా చదువుకుంటుంది. ఇట్లాంటి గడ్డు పరిస్థితులలో కూడా తను ఏ ఇబ్బంది లేకుండా ఉంది అని అంటే దానికి కేవలం ఈ జాతక పరిష్కారము ఇంకా స్టోనే అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన. అందుకే ఇంకా మా చిన్నమ్మాయి కూడా చదువు అయిపోతుంది, ఏంటి తన కెరియర్ ఎట్లా ఉంటుంది అని నేను తనని మళ్ళీ జాతకం చూపించడం జరిగింది. అప్పుడు రాజసుధ గారు చెప్పారు, 2026లో మీ అమ్మాయి మంచి ఉద్యోగంలో ఉంటుంది అని చెప్పారు. కానీ 2025 ఎండింగ్లోనే తనకి మంచి ఉద్యోగం వచ్చింది. తను ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకుంటుంది. రాజసుధ గారికి ధన్యవాదాలు.